ఈ సమయంలో మనం అందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దాం. మరి ఈ నెలలో మనం ధ్యానించుకోబోయే అంశము ఏమిటంటే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచము. ఏంటిదండి? దేవుడిచ్చే సర్వాంగ కవచము. దాన్ని ఇంగ్లీష్లో ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటారు. ఆర్మర్ ఆఫ్ గాడ్. సో ఈ యొక్క నెలలో చాలా వివరంగా, చాలా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా అసలు ఈ యొక్క దేవుడిచ్చే సర్వాంగ కవచము ఏమిటి, అసలు ఈ సర్వాంగ కవచం వల్ల ఉపయోగం ఏముంది, అసలు దేనికిది అనేది మనం చాలా వివరంగా ధ్యానించబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి కొన్ని వచనాలు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మనము పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు నెరవేర్చిన వారై పిలువబడుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు కట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ దేవుడు తన బిడ్డలకు అనుగ్రహించే సర్వాంగ కవచం కోసం అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి సర్వాంగ కవచము? అసలు ఎవరికి సర్వాంగ కవచము? అసలు ఎందుకు ఈ సర్వాంగ కవచం కోసం దేవుడు రాయించాడు అనేది మనం ప్రస్తావించినట్లయితే, వాక్యంలోకి వెళ్ళినట్లయితే అక్కడ మొదటి వచనంలో చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంట? దేవుడి యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనం బలవంతులై ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే క్రీస్తును అంగీకరించారో, బాప్తిస్మము తీసుకొని మారుమనసు పొందుకొని ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారు బలహీనులుగా ఉండడానికి ఏమాత్రం వీలు లేరు. ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారు ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి? బలవంతులుగా ఉండాలి. ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఒక మనిషి తనంతట తాను బలవంతుడిగా అయిపోగలడా? తనంతట తాను శక్తిమంతుడిగా అయిపోగలడా అంటే అది ఎప్పటికీ సాధ్యము కానే కాదు. అయితే బలహీనుడైన ఈ మనిషి బలవంతుడిగా మారాలంటే, బలహీనుడైన ఈ వ్యక్తి బలము కలిగి జీవించాలంటే దానికి ఎంతో కొంత వెల చెల్లించాలి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడిగా మారి దేవుని కొరకు రోషము కలిగి జీవించాలంటే ఆ వ్యక్తికి ఖచ్చితంగా దేవుని యొక్క సహాయం అనేది కావాలి. ఏం కావాలి? దేవుని యొక్క సహాయము కావాలి. దేవుని సహాయము లేకుండా, దేవుని తోడు లేకుండా మనం ఈ లోకంలో ఏ పని చేసినా దానివల్ల మనం విజయాన్ని చూడలేము. ఈ విషయం మన అందరికీ బాగా తెలిసిన విషయమే.
అవునా కాదా? మన సొంత ప్రయత్నాలతో, మన సొంతంగా ఏదైనా ఆలోచించి, మన సొంతంగా ఏదైనా కొన్ని గోల్స్ పెట్టుకొని దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడినా సరే దేవుని సహాయం లేకుండా మనం ఏమీ సాధించలేము. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక బలహీనమైన నీవు బలవంతుడిగా మారాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు ఇచ్చే కవచాన్ని ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోవాలి. అయితే ఆ కవచం ఏమిటంటే దేవుడు వాక్యం చెప్తుంది సర్వాంగ కవచము. ఇది ఏ కవచము? సర్వాంగ కవచము. ఆ కవచములో ఏదైతే ఉంటాయో ఒక్కసారి మనం ధ్యానించినట్లయితే మొదటిగా ఏముంటుందంటే చూడండి, నడుమునకు సత్యమను దట్టి, రెండవది నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధమనసను జోడు, విశ్వాసమను డాలు, రక్షణ అను శిరస్త్రాణము, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గము. మొత్తం ఎన్నండి ఇవన్నీ? 6. ఒక వ్యక్తి బలవంతుడిగా కనిపించాలంటే, ఒక క్రైస్తవుడు బలవంతుడిగా కనిపించాలంటే సమాజానికి, లేదా సాతాను యొక్క శక్తులకి బలవంతుడిగా కనిపించాలంటే ఈ 6 వస్తువులు ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండాలి. ఈ కవచాలు ఖచ్చితంగా ధరించుకోవాలి. ఈ కవచాలు లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఆ కింద వచనంలో చూడండి, 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచం ధరించుకోండి. ఎందుకు ధరించుకోవాలంట? ఎందుకు ధరించుకోవాలి మనం? అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి. ఈ రోజున క్రైస్తవ జీవితాలలో సాతాను అనేక విధాలుగా, అనేక కోణాలలో క్రైస్తవ కుటుంబాలని డిస్టర్బ్ చేస్తూ వస్తున్నాడు. ఒకరికి ఆర్థిక సమస్యలు బట్టి ఇబ్బందులు, ఒకరికేమో అనారోగ్యాన్ని బట్టి ఇబ్బందులు, ఒకరికేమో కుటుంబంలో ఆ వ్యక్తులు సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు, మరికొన్ని కుటుంబాలలో సమాధానం లేకపోవడం, మరి కుటుంబాల్లో వ్యసనాలతో, మరికొన్ని కుటుంబాల్లో అక్రమ సంబంధాలతో, ఇలాగ చూసినట్టే సాతాను క్రైస్తవ కుటుంబాలు ఎవరైతే క్రీస్తుని అంగీకరించి దేవుని యందు ఉన్నారో వారి కుటుంబాలను నాశనం చేయడానికి వారు చాలా తంత్రాలు వేసుకొని, టెస్ట్ వేసుకొని క్రైస్తవ కుటుంబాల్లో కూర్చుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, ఆ తంత్రాలను జయించడానికి, లేదా ఆ తంత్రాలను మీరు ఎదిరించడానికి మీరు ఏం చేయాలి? దేవుడు ఇచ్చే కవచాన్ని మీరు ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ కవచం అది? సర్వాంగ కవచము. ఏ కవచము? అయితే ఈ సర్వాంగ కవచం అంటే ఏంటిది? నీ నడినెత్తి మొదలుకొని అరికాళ్ళ వరకు కూడా ఫుల్ ప్రొటెక్షన్ అనమాట. చూడండి, ఒక వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాడు? కవచాలు లేకుండా వెళ్ళిపోతాడా? ఆయుధాలు లేకుండా వెళ్ళిపోతాడా? ఆయుధాలు లేకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది జరగండి చెప్పండి? శత్రువు మన మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసినప్పుడు నీ దగ్గర ఆయుధాలు లేకపోతే నువ్వు అక్కడికక్కడే పడి చచ్చిపోతావు. సో ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు ఎంతకైతే నీ కవచము లేదా నీ ఆయుధాలు పట్టుకొని ఒక సైనికుడు యుద్ధానికి వెళ్తాడో, ఒక ఆత్మీయుడు సాతాను యొక్క తంత్రాలను జయించడానికి, ఎదిరించడానికి ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అయితే ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే ఏమవుతుందండి? అసలు ఈ సర్వాంగ కవచం వల్ల మనకేంటి ఉపయోగం అని మనం ఆలోచించినట్లేదు. మొట్టమొదటిగా దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? దేవుడు నీకు రక్షకునిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకుంటే ఎలాగుంటుంది? మొట్టమొదటిగా నీకు ప్రొటెక్షన్, సంరక్షణ. నీకు దేనిలో సంరక్షణ? నీకు సాతాను నీ మీద అటాక్ చేసే, సాతాను నీ మీద పడే ప్రతి పన్నాగము, నీ మీద పన్నే ప్రతి పన్నాగము నుండి నిన్ను తప్పించడానికి ఒక ప్రొటెక్షన్, నీకు ఒక సంరక్షణగా ఈ యొక్క సర్వాంగ కవచము నీకు ఉపయోగపడుతుంది. సాతాను గడు వేసే పన్నాగాలు, సాతాను గడు నిన్ను మోసం చేసే విధానాల నుండి నిన్ను తప్పిస్తుంది. అలాగే నీకు వచ్చే శోధన ఏంటిది? నీకు వచ్చే శోధన ఒక్కొక్కరికి ఒక్కొక్క శోధన అండి, అవునా కదా? కొంతమందికి త్రాగుడనే శోధన, కొంతమందికి పరాయి వాళ్ళతో పరిచయం అనే శోధన, మరికొంతమందికి డబ్బు ఎక్కువ సంపాదించేయాలనే శోధన, మరికొంతమందికి డబ్బులు దాచుకునే శోధన. ఇది చాలా డేంజరు. డబ్బులు
కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబాలు కూడా సరిగ్గా చూసుకోరు. కుటుంబాలు కూడా సరిగ్గా చూసుకోకుండా అమ్మో ఎక్కడ డబ్బు అయిపోతుందో, ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టేయాలో, ఎక్కడ డబ్బులు నా దగ్గర నుంచి వెళ్ళిపోతాయో అని శోధనకి వారు గురైపోయి చాలామంది ఏం చేస్తారో తెలుసా, మనుషులతో ప్రేమగా ఉండడం మర్చిపోయి ఆ డబ్బు 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 అనుకున్న డబ్బుతోనే ఉండిపోతారు. ఇది ఎవరు పెట్టింది? సాతాను గాడు. నిన్ను ఎవరితో ప్రేమగా లేకుండా, సాతాను గాడు నువ్వు దేవునిలో ఆత్మీయంగా ఎదగకుండా నీకు ఒక శోధన ఆ డబ్బు. మరికొంతమందికి వ్యసనము, త్రాగుడు అనే శోధన. ఎంత మానేయాలనుకున్నా సరే మానడానికి అవకాశం లేకుండా సాతాను గాడు ఏం చేస్తాడు? నిన్ను పట్టేసుకుంటాడు. వినాలి, అందరూ నా వైపు చూడండి. సో అనేక విధాలుగా సాతాను గాడు ఏం చేస్తాడు? మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆ శోధనలో నువ్వు తప్పించుకోవాలన్నా, శోధన నుంచి విడిపించబడాలన్నా, లేదా నీకు దేవుడు సంరక్షకుడిగా ఉండాలన్నా, లేదా సాతానుగా నిన్ను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ మోసంలోకి పడిపోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలన్నా నీకేంటి అవసరము? దేవుడిచ్చే సర్వాంగ కవచము నీకు చాలా అవసరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆ సర్వాంగ కవచం మనం కలిగి ఉంటే ఏమవుతుంది? మొట్టమొదటిగా ఏమవుతుంది? మనకి సంరక్షణ. రాసుకుంటే వాళ్ళు చక్కగా రాసుకోండి, ఉపయోగపడే మాటలు. మొట్టమొదటిగా ఏముంటుంది? మనకి సంరక్షణ. రెండవది, సర్వాంగ కవచం మనకుంటే మనము అధికారముతో ఉంటాము. ఆమేన్ చెప్పండి. ఎలా ఉంటాం? మనం అధికారముతో ఉంటాం. అమ్మ చూడండి, ఇది కనిపిస్తాడు మైక్ స్టాండ్. రెండవది మనకి అధికారం. ఏంటి అధికారము? నీ కష్ట సమయాలలో నువ్వు విశ్వాసములో నిలకడగా ఉండడానికి ఈ సర్వాంగ కవచం నీకు ఉపయోగపడుతుంది. ఒకటి, నీకు సంరక్షణగా ఉంటుంది. రెండవది, నీకు అధికారాన్ని ఇస్తుంది. మూడవది ఏం చేస్తుంది తెలుసా? నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ప్రతి ప్రయత్నంలో కూడా నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. సాతాను గారు నిన్ను ఓడించాలని చూసినప్పుడు దేవుడు ఆ ఓటమిని నీకు దూరం చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? ఈ సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు. ఈ సర్వాంగ కవచం ధరించుకుంటే ఏ పనులు జరుగుతాయి? నెంబర్ 1 ఏంటి చెప్పండి? మనకు సంరక్షణగా ఉంటుంది. రెండవది చెప్పాలి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు, మనకు అధికారం ఉంటుంది. ఏ అధికారము చెప్పండి? నీ కష్ట సమయాలలో నీ విశ్వాసములో నువ్వు నిలకడగా ఉండి ప్రభువు నామమున నువ్వు అధికారంతో ఏమి ప్రార్థన చేసినా దేవుడు నీకు దాన్ని అనుగ్రహిస్తాడు. అధికారం ఉంటుంది. మూడవది ఏమవుతుంది చెప్పాలి? నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా నీకు విజయము. అలాగే సాతాను నిన్ను ఓటములోకి తీసుకొని వెళ్ళాలి, నిన్ను ఏం చేయాలంటే ఒంటరితనంలోకి తీసుకొని వెళ్ళిపోవాలి, నీ జీవితం అసలు మంచి రోజులు చూడకుండా నేను తీసుకొని వెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేసినప్పుడు దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. సో ఈ 3 విషయాలు కూడా నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు జరుగుతుంది. అయితే ఈ సర్వాంగ కవచాన్ని మనం ఎలాగా మన జీవితాల్లో పెట్టుకోవాలనేది కూడా మనం గమనిద్దాం. 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. నెంబర్ 1, ఈ సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలి? ఇప్పుడు మన శరీరానికి అయితే మనం ఏం చేస్తాం? మన చేతులకి చక్కగా మన బాడీ కనిపించుకుంటే చక్కగా షర్ట్ వేసుకుంటాం. ఆ షర్ట్కి తగినట్టుగా ఆ షీల్డ్ అడ్డం పెట్టుకుంటాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక సైనికుడు చేతులకి వేసుకుంటాడు గాయాలు అవ్వకుండా. ఒక బల్లెం పట్టుకుంటాడు, నడుముకి ఒక దట్టి కట్టుకుంటాడు, కాళ్ళు కనిపించకుండా ఇక్కడ వరకు పెద్ద షూ వేసుకుంటాడు, యుద్ధానికి వెళ్తాడు. అవునా కదా? సో ఒక శరీరానికి వినాలి, ఒక శరీరానికి యుద్ధానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తావు అది నీకు తెలిసిపోతుంది. ఏ కవచాలు ధరిస్తావు నీకు తెలిసిపోతుంది. మరి ఆత్మీయ పోరాటంలో, ఆత్మీయ జీవితంలో నీ కంటికి కనిపించిన విధంగా జరిగే ఆ పోరాటంలో ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ఎలా ధరించుకోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే నెంబర్ 1 దేవుడు అంటున్నాడు ఆయన శక్తిని బట్టి మనం బలవంతులై ఉండాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా?
నువ్వు ఏ పని చేసినా సరే ఆయన మీద ఆధారపడే విధంగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ పని చేసినా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద నువ్వు ఆధారపడాలి. అందుకే సామెతలో ఒక మాట ఉంటుంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ యొక్క, చూడండి ఒకసారి ఆ మాట, సామెతల గ్రంథము 3వ అధ్యాయం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకము ఉంచుము. ఏంటండి? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, చెప్పండి, యెహోవా యందు నమ్మకం ఉంచు. ఈ సర్వాంగ కవచము నీ జీవితంలో పనిచేయాలి అంటే వినాలి. ఏంట్రా? విను. ఈ సర్వాంగ కవచం నీ జీవితంలో పనిచేయాలంటే ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో నువ్వు ఎలా ఉండాలి? దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కొన్ని సందర్భాలలో మన చుట్టూ ఉన్న శ్రమలు కానీ, మన చుట్టూ ఉన్న మనుషులు మాట్లాడే మాటలకు కానీ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ప్రభా, ఈరోజు నా జీవితం ఎలా ఉంది నాయనా, ఈరోజు నా ఆలోచనలు అన్నీ ఈ విధంగా ఉంటున్నాయి ప్రభా, ఈ యొక్క తప్పుడు ఆలోచనల నుండి లేదా ఈ యొక్క వ్యతిరేకమైన ఆలోచనల నుండి, నీకు దూరం అయిపోయడానికి వస్తున్న ఈ ఆలోచనల నుండి నేను బయటపడడానికి నాకు సహాయం చేయ ప్రభా అని చెప్పి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సాతాను నిన్ను డిస్టర్బ్ చేస్తున్నాడో, ఎప్పుడైతే పరిస్థితులు బట్టి నిన్ను గలిబిలి చేస్తున్నాడో, నువ్వు అప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధార. ప్రభా, ఎందుకో ప్రభా ఈ శోధన తెచ్చే తలంపులు నాలోకి వస్తున్నాయి నాయన, నన్ను శ్రమల గుండా తీసుకుని వెళ్ళడానికి ఈ తలంపులు వస్తున్నాయి ప్రభా, నా మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది ప్రభా, నేనైతే జయించలేను నాయన, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను నాయన, నాకు సహాయం దయచేవా, నీ సన్నిధిలో నేను వేడుకుంటున్నాను ప్రభా, నాకు తోడు దయచేవా, నీ మీదే నేను ఆధారపడుతున్నాను ప్రభా, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నావు ప్రభా, ఇదిగో ప్రభా మనుషులు నేను నమ్ముకోవడం లేదు కానీ నీ మీద ఆధారపడ్డాను నాయన, నాకు సహాయం దయచేవా అని ప్రభువుని మనం అడగాలి. ఈ యొక్క సర్వాంగ కవచాన్ని మనము మన జీవితాల్లో అనుభవించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుడి మీద ఆధారపడాలి. రెండవది ఇంకొక విషయం నీకు తెలియాలి. ఏంటో తెలుసా? నువ్వు నీ యొక్క ఆత్మీయ ప్రయాణము, నువ్వు వెళ్తున్న మార్గము ఒక ఆత్మీయ యుద్ధము అని నువ్వు గుర్తెరగాలి. ఎలా గుర్తెరగాలి? ఆత్మీయ యుద్ధము. ఎవరు యుద్ధంలో ముందుంటారు చెప్పండి? యుద్ధంలో ఎవరు ముందుంటారు చెప్పండి? అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నవాడే యుద్ధంలో ముందుంటాడు. అవునా కాదా? పిడికోడు ముందు ఉండగలరా? భయపడేవాడు యుద్ధానికి ముందుండి యుద్ధం చేయగలడా? లేదు. ఎవరైతే ధైర్యం కలిగి ఉంటాడో, ఎవరికైతే తన శరీరంలో బలం ఉంటుందో, ఎవరైతే అన్ని విధాలుగా తన బాడీ ఫిట్గా ఉంచుకుంటాడో వాడు ధైర్యంగా ముందుకెళ్తాడు. ఎందుకంటే శత్రువు జయించినా సరే నేను వాడిని అడ్డగించగలను, ఆ సత్తా నాకు ఉంది, ఆ బలము నాకు ఉంది, కాబట్టి నేను భయపడవలసిన అవసరం లేనే లేదు అని చెప్పి యుద్ధానికి ముందుకి వెళ్తాడు. మరి ఆత్మీయ జీవితం, ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో ఎవరు ఆత్మీయ యుద్ధం చేస్తారో తెలుసా? ఎవరైతే నిజముగా మారుమనసు పొందుకొని, ఎవరైతే నిజముగా ఆత్మీయ జీవితాన్ని దినదినము ఒక ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, వాక్యాన్ని చదువుతూ, దేవునితో కొంత సమయాన్ని ఎవరైతే గడుపుతారో దేవుడు వారి పక్షమున ఉండి దేవుడు యుద్ధం చేయడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏడిది? నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. రెండవది, నీ ఉంటున్న ఈ యొక్క ఆత్మీయ ప్రయాణం ఒక యుద్ధము. నేను ఆత్మీయ యుద్ధంలో ఉన్నాను, ఈ యుద్ధంలో నేను జయిస్తే నాకు దేవుడు ఖచ్చితంగా పరలోకాన్ని ఇస్తాడు, ఈ యుద్ధాన్ని నేను జయించకపోతే పరలోకాన్ని మిస్ అయిపోతాను అనే ఆలోచన ఉండాలి. మూడవది, ఈ యొక్క సర్వాంగ కవచము ధరించుకోవడానికి, అందరూ వినాలి, ఈ యొక్క సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవడానికి ముఖ్యంగా 3 విషయాలు చాలా అవసరం. ఎన్ని విషయాలు అవసరం? 3 విషయాలు. మూడో దాంట్లోనే మళ్ళీ 3 విషయాలు. అందులో నెంబర్ 1 ఏంటంటే ప్రార్థన. ఏంటిది? ప్రార్థన. రెండవది వాక్యము. ఏంటండి? వాక్యము. మూడవది విధేయత. ఏంటిది? చెప్పండి. విధేయత. చెప్పండి. విధేయత. ప్రార్థన. మన జీవితాల్లో ఖచ్చితంగా ప్రార్థన అనేది ఉండాలి.
క్రైస్తవునిగా. అలాగే రెండవది దేవుని వాక్యము ధ్యానించే వ్యక్తిగా కూడా నువ్వు ఉండాలి. మూడవది దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏ సందర్భం కోసం నువ్వు ఆలోచించి దేవుడి మందిరానికి వచ్చావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు దేవుడి మందిరానికి వచ్చావో, ఆ పరిస్థితి గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే, దేవుడు నీ జీవితాన్ని మార్చుకోమని మాట్లాడుతున్నట్లయితే, దేవుడు నువ్వు సరైన మార్గంలో లేవు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి అని దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే నువ్వేం చేయాలి? ఆ దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. ప్రార్థన, వాక్యము, విధేయత, ఈ మూడు ఒక ఆత్మీయుని జీవితంలో ఉంటే, ఒక ఆత్మీయుని జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకునే ఒక గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తే వాక్యం చదవరు, వాక్యం చదివితే ప్రార్థన చేయి. పోనీ రెండు ఉన్నాయంటే దేవుడు మాటకు విధేయత చూపించు. దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడాడు, దేవుడు ఎన్నిసార్లు నీ జీవితాన్ని సరిచేసుకోమన్నాడు, దేవుడు ఎన్నిసార్లు నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు, నువ్వు చేస్తున్న స్నేహం మంచిది కాదు, నువ్వు చేస్తున్న పనులు మంచివి కాదు, నువ్వు మనసు మారి నూతనం అవ్వాలని చెప్పి దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడలేదు. శరీర ఆశల వైపు కానీ, లోకంలో ఉన్న వాటి వైపు కాదు, పర సంబంధమైన వాటిని నువ్వు చూడాలని దేవుడు ఎన్నిసార్లు నీతో మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నాకు కాదులే, ఇంకా టైం ఉంది. అప్పుడే దేవుడి మాటకి విధేయత చూపిస్తే ఎలా? అప్పుడే దేవుడి మాటకి లోబడితే ఎలా? ఇంకా ఎంజాయ్ చేయాల్సిన చాలా ఉంది, ఇంకా సంపాదించవలసిన చాలా ఉన్నది. డిస్టర్బ్ చేద్దామో, దేవుని వాక్యాన్ని వినకుండా నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అని చెప్పి దేవుని వాక్యం వైపే చూడాలి. పిలుస్తున్నారు కదా ఆత్మానికి, ఇలా చూస్తే ఇలాగే ఉండిపోద్ది. ఇంకా సెట్ చేయబడం, దేవుడు సెట్ చేయడం, ఇంకా వదిలేస్తాడు. మనందరము కూడా మన ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాలి. దేవుని పని చేస్తున్నప్పుడు కానీ, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు కానీ నీకు ఏ విధంగానే నీకు డిస్టర్బెన్స్ వచ్చిందంటే నీకు అర్థమైపోవాలి, సాతానుగాడు ఏదో పన్నాగం పొందుతున్నాడు నన్ను పడదోయన. ఎందుకంటే దేవుడు నన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు, అందుకే సాతానుగాడు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. అర్థమైపోవాలి నీకు. మొట్టమొదటిగా దేవుడి యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే ఏముండాలి? నువ్వు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. రెండవది, నీ జీవితము ఆత్మీయ పోరాటం అని నీకు తెలియాలి. మూడవది, ప్రార్థన, వాక్యము, విధేయత ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. నాలుగవది, నీ యొక్క విశ్వాసమును బట్టి నువ్వేం చేయాలంటే అపవాది వేయించిన అగ్నిబాణములన్నిటిని కూడా ఎదుర్కోవడానికి విశ్వాసము ద్వారా నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఎప్పుడైతే ప్రార్థన, వాక్యము, విధేయత, విశ్వాసము మన జీవితాల్లో ఉంటుందో ఏమవుతుంది? దేవుడు నాకు తన సర్వాంగ కవచాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా? చెప్పాలంటే నేను సింపుల్గా చెప్పవచ్చు, సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, ఏటా కవచాలని చెప్పి నడుము కన్నే సత్యమని దట్టి కట్టుకోండి అని సింపుల్గా చెప్పవచ్చు. కానీ ఈ సర్వాంగ కవచానికి ఒక స్పెషాలిటీ ఉంది. దేవుడు ఊరికనే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని చెప్పడు. చెప్పాడంటే దాని వెనక ఏదో ఒక గొప్ప ఉద్దేశమే ఉన్నది. అందుకే దేవుడు దానికోసం రాయించాడు. ఈ సర్వాంగ కవచాన్ని ఎవరైతే ధరించుకుంటాడో వారి మీద సాతాను ఎటువంటి తంత్రాలు పడినా, ఎటువంటి కుతంత్రాలు పడినా అవేవి మన మీద పనిచేయవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని పన్నాగాలు పడినా మన మీద ఏమాత్రం పని చేయవు. ఎప్పుడు నువ్వు సర్వాంగ కవచాన్ని ధరించుకుని, ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ కవచాలు ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, ఒక ఆత్మీయుడు తన ఆత్మీయ పోరాటంలో ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే అంత ధైర్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా మన జీవితాల్లో అన్వయించుకోవాలి ఈ సర్వాంగ కవచాన్ని అంటే, ఒకటి, ప్రతిరోజు నువ్వు దేవునితో ప్రార్థనలో ఉండాలి. నెంబర్ 1. ఈ టాపిక్ మళ్ళీ చూడండి. ఇంతకుముందు ఏం చెప్పాను? ఆ సర్వాంగ కవచాన్ని ఎలాగా నువ్వు ధరించుకోవాలో చెప్పాను. ఇప్పుడు ఏంటంటే దాన్ని నువ్వు ఎలా అన్వయించుకోవాలి. రెండోది,
ఓకేనా? ఆ సర్వాంగ కవచాన్ని నువ్వు ఎలా అన్వయించుకోవాలి, క్రియల్లో ఎలా పెట్టాలి. ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే సర్వాంగ కవచాన్ని నేను కలిగి ఉన్నాను అని నీకు విశ్వాసం వచ్చి దాన్ని క్రియల్లో ఎలా పెట్టాలనేది చూద్దాం. నెంబర్ 1 ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలగాలి. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవగలగాలి. ఈ 2 ఎప్పుడైతే ప్రతిరోజు నువ్వు చేస్తావో అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ సర్వాంగ కవచాన్ని నువ్వు క్రియల్లో పెడతావు. అప్పుడు అపవాది వేయించిన అగ్నిబాణములన్నీ నువ్వేం చేస్తావు? ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేసేవాడు కాదు, ప్రార్థన చేసేదానివి కాదు. సాధారణంగా ఏ శోధన ఎట్టినా నువ్వేం చేసేదానివి? ఒక మూలను కూర్చొని ప్రభువా అని తల కొట్టుకొని ఏడ్చేదానివి. ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది, నేను నమ్ముకున్నాను కదా అని చెప్పి బాధపడేదానివి. కానీ ఇప్పుడు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు. దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అప్పుడు శోధన వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? దేవుని వాక్యం నీకు గుర్తొస్తుంది. ఏ వాక్యం గుర్తొస్తుంది? నువ్వు శ్రమలో ఉన్నావు, శోధనలో ఉన్నావు, దేవుని వాక్యం గుర్తొస్తుంది. ఏమని? లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. శ్రమల గుండా వెళ్తున్నారు కానీ ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను, శ్రమలో నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు వాక్యం చదువుతున్నావు, నీకు ఏది అవసరం ఉందో అది ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రత్యేక అవసరమును తీర్చువాడును నేనే. క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రత్యేక అవసరాలు కూడా నేనే తీరుస్తాను అని దేవుడు వాక్యం సెలవిస్తాడు. ఎప్పుడు ఈ విషయాలన్నీ తెలుస్తాయి నీకు? నువ్వు ప్రతిరోజు, ఈచ్ డే, ఎవ్రీడే నువ్వేం చేయాలి? దేవునికి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీ జీవితంలో ఏ పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయో ఆ పరిస్థితులన్నిటి నుండి నువ్వు ఎలా సమాధానం పొందుకోవాలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది అన్వయించుకోవడానికి. నెంబర్ 1 ఏం చేయాలి? అన్వయించుకోవడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని వాక్యము చదవాలి. రెండవది ఏం చేయాలి తెలుసా? నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ప్రవర్తన దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. ఏం చేయాలి? నీ ఆలోచనలు, నీ మాటలు, నీ క్రియలు. ఆలోచనలు కొన్నిసార్లు ఒంటరిగా కూర్చుంటావు, లేదా ఫోన్ పట్టుకుంటావు, కొన్నిసార్లు సాధారణంగా ఆలోచిస్తావు, ఆ మంచి సినిమా వచ్చింది చూడొచ్చు కదా, మంచి సీరియల్ వస్తుంది టీవీ ఆన్ చేయొచ్చు కదా, ఆ సినిమా చూడొచ్చు కదా, ఈ సినిమా చూడొచ్చు కదా అని చెప్పి సాధారణంగా ఏం చేస్తాడు? నీ మైండ్లోకి చెత్త ఆలోచనలన్నీ కలిగజేస్తాడు. చేసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఎలా టీపల్, అరే నేను దేవునికి సంబంధించిన వ్యక్తిని, నాలో ఈ ఆలోచనలు వస్తే నా ఆత్మీయ జీవితం పాడైపోతుంది తప్ప నేను సరైన స్థితిలో ఉండలేను. కాబట్టి ఈ ఆలోచన నాలో రావడానికి వీల్లేదు. నేను దేవుని సంబంధిని. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అల్లరితో కూడిన ఆటపాటలు వలె మీరు ఉండకూడదు. కొంతమంది అంటారు సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడ ఉందండి కదా. కొంతమంది అంటారు అదే సినిమాలు చూడకూడదని. ఇప్పుడు నేను ఉన్న దేవుని సేవకుడిగా చెప్తాను, సినిమాలు చూడకండి అయ్యా, అటువంటి వేస్ట్ అన్నీ చూడొద్దు టీవీలు అంటే కొంతమంది అవుతుంది. సినిమాలు చూడొద్దు అని బైబిల్లో ఎక్కడుంది? అవునా కదా? ప్రవీణ్కి వచ్చిందా? ప్రవీణ్ గారికి వచ్చిందంట. సినిమాలు చూడొద్దని బైబిల్లో ఎక్కడ ఉంది? ప్రవీణ్కే కాదు మన అందరికీ వచ్చే ఉంటుంది. కాబట్టి అటు బయటపడ్డారు, మీరు బయటపడలేదంటే. అవునా? సినిమాలు చూడకూడదని ఎక్కడుంది బైబిల్లో? యేసు ప్రభు వారు ఆ సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ గ్రంథాన్ని రాయించినప్పుడు ఆ టైంలో సినిమాలు లేవు, షూటింగులు, కెమెరాలు ఇవేమీ లేవు. అందుకే దేవుడు చాలా జ్ఞానము కలిగి రాయించడు. ఏమని? అల్లరితో కూడిన ఆటపాటలలో మీరు జోక్యము చేసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు చూస్తున్నాడు సినిమాలో ఏముంటుందో చెప్పండి. నీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడింది ఏమైనా ఉండదా? అందులో ఏమీ ఉండదు. అంతా నటన, అంతా అల్లరితో కూడిన ఆటపాటలే. నువ్వు ఎలా పాడైపోవాలో బాగా ఉంటాయి. ఈ మధ్యన మరీనా పాడైపోయిన సినిమాలు అన్నీనా. ఎలా మోసం చేయాలి, ఎలాగ ఒక వ్యక్తిని
మోసం చేయొచ్చు, ఎలా ఒక వ్యక్తిని పడగొట్టేయచ్చు, వెలగా ఆస్తులు సంపాదించవచ్చు. ఇవే మోసకరమైనవన్నీ కూడా ఆ సినిమాలో చూపిస్తారు. అందుకే దేవుడు రాయించి అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. నీ ఆలోచన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. రెండవది నీ మాటలు. ఇక విషయం తెలుసా, నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి బాధపడుతూనే ఉంటాడు. ఆయన అరే బాప్తిజం తీసుకున్నాడు, మారుమనసు పొందుకున్నాడు, మారుమనసు పొందుకుంది, కానీ తన నోటి మాటలు సరిగ్గా లేవు. నువ్వు తప్పుగా మాట్లాడినప్పుడల్లా, నువ్వు అబద్ధాలు మాట్లాడినప్పుడల్లా, నువ్వు బూతులు మాట్లాడినప్పుడల్లా, వ్యర్థమైన భాష నువ్వు మాట్లాడినప్పుడల్లా, డబుల్ మీనింగ్ డైలాగులు నువ్వు మాట్లాడినప్పుడల్లా లోపల పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖిస్తూ ఉంటాడు. ఏం చేస్తుంటాడు దేవుడు? దుఃఖిస్తుంటాడు. అయ్యో నా కుమార్తె ఏంటి ఇలా మాట్లాడుతాడు, నా కుమారుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు దుఃఖిస్తుంటాడు. అలా నువ్వు మాట్లాడినప్పుడు నీకు ఒకవేళ అటువంటి మాటలు నీ నోట్లోంచి వస్తున్నాయంటే నువ్వు ఎలర్ట్ అయిపోలే. అరే ఈ మాటలు నాకు సంబంధించినవి కాదు, ఈ మాటలు నాకు సంబంధించినవి కాదు. ఎందుకంటే నేను క్రీస్తులో ఏంటిది నాటబడిన వ్యక్తిని, లోకము నుండి వేరు చేయబడిన వ్యక్తిని. నా నోట నుండి ఇలాంటి తప్పుడు మాటలు రాకూడదు, నా నోట నుంచి బూతు మాటలు రాకూడదు, నా నోట నుండి నా పిల్లలను తిట్టే మాటలు రాకూడదు, నా నోట నుండి పక్కోళ్ళ కోసం తప్పుగా మాట్లాడే మాటలు రాకూడదు, నా నోట నుండి గర్వపు మాటలు రాకూడదు. ఎందుకంటే నాలో జీవిస్తున్నది క్రీస్తు, నేను కాదు. అందుకే పౌలు భక్తుడు అంటారు కదా, ఎక్కడో జీవిస్తుంది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఎవరైతే క్రీస్తు దగ్గరికి వస్తారో ఆ క్షణం నుండి, ఎవరైతే బాప్తిజం పొందుకుంటారో ఆ క్షణం నుండి క్రీస్తు నీలోకి వచ్చేసినాడు, క్రీస్తు నీలోనే ఉంటాడు. అందుకే నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. జీవిస్తుంది నువ్వు కాదు. మరి నీ మాటలు బట్టి ఇతరుల్ని ఎందుకు అలా బాధ పెట్టడం? నీ మాటలు బట్టి, నీ మాటల్లోనే ఎందుకు అంత గర్వం చూపిస్తావు? కొంతమంది ఉంటారు భలే మాట్లాడతారు తెలుసా అండి. అవతల వ్యక్తికి ఏమీ లేదనుకోండి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇది ఎంతో తెలుసా, ఇది ఎంతో కొన్ననో తెలుసా, యాక్చువల్లీ బ్రదర్, యాక్చువల్లీ సిస్టర్, నేను చిన్న వాడను. మరి ఏటి వాడుతుందో? తక్కువ రేటు వాడను అస్సలు నేను. మరి ఏటి వాడుతుందో? అంత బ్రాండెడ్. ఏ బ్రాండెడ్ అయినా అదే వస్తువే, బ్రాండెడ్ కాకపోయినా అదే వస్తువే. కొంతమంది వాళ్ళకి ఏమైనా ఉంటే కనిపించేలాగా బంగారా బాబా ఏం వేసుకుంటారో కనిపించినప్పుడు అనుకుంటా, ఒక మంచి దొంగ వచ్చి కొట్టేస్తే ఏమవుతుంది కదా? ఒక సరైన దొంగడు వచ్చి అదంతా దోచుకొని పోతే ఏటి పరిస్థితి? అవసరమా? నీ క్రియల ద్వారా ఇతరుల్ని బాధ పెట్టడం, నీ క్రియల ద్వారా నీ హోదా ఏటో నువ్వు చూపించుకోవడం అవసరమా? నీకు ఉంది, వెరీ గుడ్, దేవుడు నిన్ను దీవించాడు, తగు మాత్రము ధరించుకో, ఎంత అవసరమో అంత ధరించుకో. నీకు ఉంది కదా అని చెప్పి మొత్తం నువ్వు ధరించుకొని నీకే ఉంది ఇంకెవరికి లేదు అన్నట్టుగా నువ్వు ప్రవర్తించడానికి వీలు లేదు. నీ క్రియల ద్వారా కూడా నీ ఆత్మీయ జీవితం బయటపడుతుంది. జాగ్రత్త. నువ్వు చేసే పనులు నీ ఆత్మీయ జీవితాన్ని సూచిస్తాయి, నువ్వు మాట్లాడే మాటలు నీ ఆత్మీయ జీవితాన్ని సూచిస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఏ విషయంలో కూడా సాతాను గారికి అవకాశం ఇవ్వడానికి వీలు లేదు. నెంబర్ 1 ఏం చెప్పాను? ప్రతిరోజు ప్రార్థనతోని వాక్యముతోని మన దినాన్ని మనం ప్రారంభించాలి. రెండవది, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ యొక్క మాటలు దేవునికో వాక్యానుసారంగా ఉన్నాయో లేవో నువ్వు చూసుకోవాలి. మూడవది ఏం చేయాలో తెలుసా? నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే ఈ సర్వాంగ కవచాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? నీ చుట్టూ ఉన్న వ్యక్తులు విశ్వాసులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేసే సహవాసము ఎవరితో అయి ఉండాలి? దేవుడి బిడ్డలతో అయి ఉండాలి. నువ్వు చేసే సహవాసము ఎవరితో అయి ఉండాలి? దేవుని విశ్వసించిన వారితోనే ఉండాలి. అలాగని చెప్పి ఇంకెవరితో చేయొద్దండి. స్నేహం మంచిదే. దేవుడు మరి స్నేహం చేయకపోతే ఎందుకు మనం బ్రతుకుండి? వాళ్ళతో స్నేహం చేయడానికే కదా, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మనం స్నేహం చేయడానికే కదా. స్నేహం చేయి,
కానీ సహవాసంలో మాత్రం నువ్వు ఉండడానికి వీలులేదు. వాళ్ళు నేర్చుకున్న క్రియలు నువ్వు నేర్చుకోవడానికి వీల్లేదు. వాళ్ళు చేస్తున్న పనులు నువ్వు చేయడానికి వీల్లేదు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళందరూ కలిసి ఎక్కడికో వెళ్తున్నా నువ్వు తందానా అనుకుని వెళ్ళిపోవడానికి వీల్లేదు. నువ్వు ఒక ప్రత్యేకింపబడిన వ్యక్తివి. నీ మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎవరితో ఏం చెప్తున్నావో, సీక్రెట్గా ఏ పనులు చేస్తున్నావు, ప్రతిదీ దేవుడు చూస్తూనే ఉంటాడు. కాబట్టి బహు జాగ్రత్త. నీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా క్రీస్తుకు సంబంధించిన వాతావరణమే ఉండాలి. అప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. లేకపోతే ఆత్మీయ జీవితంలో పతనం అయిపోతావు. ప్రార్థనా జీవితంలో పతనం అయిపోతావు. దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో పతనం అయిపోతావు. ఆత్మీయంగా ఎప్పుడు ఎదగలవంటే నీ చుట్టూన్న వ్యక్తులు కూడా ఆత్మీయులై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తిమోతికి రాసిన పత్రిక మాట ఉంటుందండి, ఒకసారి చదవండి. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. 222 2వ తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువాడితో కూడా. ఎవరితోనండి? ప్రభువుకి ప్రార్థన చేయువాడితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. చూశారు కదా, వ్యర్థమైన వాటి నుంచి పారిపోయి ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నువ్వు ఏం చేయాలి? సహవాసం చేయాలి. ప్రార్థనకి రమ్మంటే కలిసి ప్రార్థన చేద్దాం రండి సిస్టర్ అంటే రాదు. కలిసి మనం దేవుని వాక్యం చదువుదామంటే రాదు. ఇంతకు అమ్మ సాక్ష్యం చెప్పినట్టు కలిసి సువార్త చేద్దాం రండి, ఎంతమంది వస్తారో చూస్తాం. ఎంతమంది కలిసి దేవుని సువార్తలో పాల్పంచుకుంటారు. నాకేమీ రాదు, మీకే ఆశీర్వాదం. ఎవరు సువార్త చెప్తారో వాళ్ళకే ఆశీర్వాదం. మన చుట్టూన్న వాతావరణం ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఉండాలి. నాలుగవది ఆత్మీయ క్రమశిక్షణ మనకు ఉండాలి. రాసుకోండి, ఆత్మీయ క్రమశిక్షణ. ఏంటి ఆత్మీయ క్రమశిక్షణ అంటే? నెంబర్ 1 ఇందులో కూడా ప్రార్థన ఉంటుంది. 2వది ఉపవాస ప్రార్థన. ఏంటిది? ఉపవాస ప్రార్థన. 3వది దేవుడి వాక్యమును ధ్యానించడం. ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని వాక్యాన్ని ధ్యానించడం. ఇది స్పిరిచువల్ డిసిప్లిన్ అంటారు. అంటే ఆత్మీయ జీవితంలో ఒక క్రమశిక్షణ. ఒక ఆత్మీయుడు క్రమశిక్షణ కలిగి ఉన్నాడు అని ఎలా తెలుస్తుందంటే ఎప్పటికప్పుడు ప్రార్థన ఉండాలి, ఎప్పటికప్పుడు ఉపవాస ప్రార్థన ఉండాలి, ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో ఉన్నాడని అర్థం. 5వది, నువ్వు దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే నువ్వేం చేస్తావో తెలుసా? దేవుడి సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుడి సువార్తను ప్రకటిస్తావు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తావు? దేవుడి సువార్తను ప్రకటిస్తావు. నువ్వు సువార్త ప్రకటించట్లేదంటే, నీకు ఇంట్రెస్ట్ రావట్లేదంటే నువ్వు సర్వాంగ కవచాన్ని ఇంకా సరిగ్గా తడుక్కోలే. ఎందుకంటే సర్వాంగ కవచంలో కూడా ఒక కవచం ఏంటిది? సిద్ధ మనసును జోడు తొడుక్కొని దేవుడి సువార్త ప్రకటించాలి. ఈ యొక్క సర్వాంగ కవచము నీలో ఉన్నదంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సువార్తను ప్రకటిస్తావు. దేవుని చిత్తమైతే ఒకవేళ వచ్చే వారం అది మీకు ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ నేను చూపిస్తాను. టీవీ ఉంది, పెద్ద టీవీ ఉంది, దాంతో కనెక్ట్ చేసి మీకు అవి చూపిస్తారు. సర్వాంగ కవచం ఎలా ఉంటుంది అప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. ఎవరు మిస్ అవ్వద్దు, ఓకేనా? వచ్చేవారం మీకు వీడియో ప్రెజెంటేషన్తో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఎవరైతే సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? ప్రతిరోజు చెప్పాలి, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. 2వది ఏం చేస్తారు? చెప్పాలి. 2వది ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్యానుసారంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటారు. 3వది నీ చుట్టూ ఉన్నవారు ఆత్మీయులో కాదో పరీక్షించుకొని ఆత్మీయ సహవాసంలో నువ్వు ఉంటావు. 4వది
ఆత్మీయ క్రమశిక్షణ కలిగి అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దేవుని వాక్యము కలిగి ఉంటావు. 5వది దేవుని సువార్తను నువ్వు ప్రకటిస్తావు. ఇప్పుడు ఈ 5 కూడా ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఈ 5 మనం పాటిస్తున్నావా? లేదు. నువ్వు 5 మనం పాటించట్లేదంటే మనలో ఏం లేదు? దేవుడిచ్చే సర్వాంగ కవచము మనలో లేదు అని అర్థం. సర్వాంగ కవచం ఉంటే నువ్వు ఈ పనులన్నీ చేస్తావు. లేవు కాబట్టి మనం ఈ పనులు చేయలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడిని ఎంతగా ప్రేమించి దేవునికి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడే, ఈరోజు నువ్వు దీవించబడిన వ్యక్తిగా ఉన్నావే, ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నావే. మరి నీ ఆత్మీయ నీ శరీరానికి కావాల్సినవన్నీ నువ్వు వాడుకుంటున్నావే. నీ శరీరం ఎంత బలంగా ఉండాలో ఆ బలంగా ఉండడం కోసం కొంతమంది మెడిసిన్ వాడతారు, కొంతమంది డైటింగ్లు చేస్తారు. ఇప్పుడు అందరూ అందరూ డైటింగ్లు చేయడమే. దేనికి? బాడీ స్టిఫ్గా ఉండాలి. మరి నీ ఆత్మ స్టిఫ్గా ఉండడానికి వీల్లేదా? మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఫిట్గా ఉండవా? ఈ శరీరము నువ్వు బ్రతికున్నంత కాలమే ఫిట్నెస్. ఒకసారి నువ్వు మరణించిన తర్వాత ఏది ఫిట్గా ఉండాలో తెలుసా? నీ ఆత్మ ఫిట్గా ఉండాలి. ఆ ఆత్మ ఫిట్గా లేకపోతే ఎక్కడికి పోతావు? నరకానికి వెళ్ళిపోవడమే మనం. అందులో ఏ సందేహం లేదు. అందుకే శరీరం కన్నా ఆత్మకు మొదట విలువ ఇవ్వండి. మొదట ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈరోజు ఈ మాటలు వింటున్నారే, మనం అందరూ కూడా మరణించినప్పుడు ఆ యాతన పడతారు. ఒకవేళ ఎవరైనా ఈ వాక్యానికి లోబడకుండా ఇష్టానుసారంగా బ్రతికి అనాలోచనగా ఉండి చూద్దాంలే పాస్ గారు అలాగే చెప్తారు అనుకున్నారు అనుకోండి, ఒకరోజు మనం అందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ తీర్పులో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొస్తుంది అనమాట. అదే అప్పుడు పాస్టర్ గారు చెప్పాడే, అంత గట్టిగా అరుచుకుంటూ చెప్పాడే, నేనే వినలేదురా బాబోయ్. పిల్లలు ఏడుస్తున్నానే, అటు చూశాను వాక్యం వినలే. ఇంటికి ఎవరో చుట్టాలు వస్తానని ఆ చుట్టాల కోసం ఆలోచించాను, నేను వినలే. ఇంకా టైం అవుతుంది, ఇంకా పంపించట్లేదని ఆలోచించుకునే ఉండిపోయాను, కానీ దేవుడు వాక్యం వినలేదు, దాని క్రియల్లో పెట్టలేదు. అయ్యో ఇప్పుడు నరక యాతన పడుతున్నానే, ఎవరు నన్ను రక్షిస్తాడు? యాతన పడాల్సి వస్తుంది. ఆ నరకములో యాతన పడాల్సి వస్తుంది. ఎప్పుడు? నువ్వు వాక్యాన్ని వెళ్ళినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించలేనప్పుడు. ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ చక్కగా కూర్చున్నాం కదా, మన అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టేసినప్పుడు మనలో ఎంతమంది ప్రభు రాజ్యంలో ఉంటాం, ఎంతమంది నరకంలో ఉంటాం? ఆ రోజు ఎవరు కూడా పాస్టర్ గారు నన్ను రక్షించండి అన్నా రక్షించలేము. అవకాశం ఉండదు. ఇంకా నువ్వు ఎప్పుడు మార్పు చెందాలన్నా ఈ భూమి మీదే మార్పు చెందాలి. ఇంకా టైం ఉందనుకుంటే రేపు నీది కానే కాదు. చెప్పగలవా రేపు బ్రతుకుంటావా? మనం మనిషి జీవితానికి గ్యారంటీ లేదండి. ఈ మైకి గ్యారంటీ ఉంటుంది, ఒక 6 నెలల్లో 1 సంవత్సరం బాగా పనిచేస్తుంది గ్యారంటీ ఇస్తాడు. ఈ కెమెరా గ్యారంటీ ఉంటుంది, ఈ సౌండ్ స్పీకర్లకి గ్యారంటీ ఉంటుంది, మనం కూర్చునే కుర్చీలకి గ్యారంటీ ఉంటుంది. మనకే గ్యారంటీ లేదు. చెప్పగలవా మనం? రేపు మార్పు చెందుతానని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. రేపు ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఆవిరి వంటిది నీ జీవితం, నీటి బుడగ వంటిది నీ జీవితం. అటువంటి జీవితాన్ని కలిగి ఉండి మనం దేవునికి దగ్గరగా లేకపోతే ఈ లోకయాత్ర ముగించేసిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నిన్ను ప్రాణంగా ప్రేమించిన ఆ యేసయ్య రాజ్యంలోకి వెళ్తుందా, లేదా నువ్వు ఎప్పుడు నరకానికి వస్తావని చూస్తున్నా ఆ సాతాను యొక్క తన యొక్క అనుచరులతో ఆ నరకానికి వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించి. నీ శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో నీ ఆత్మకు కూడా అంతే ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. ఒకవేళ శరీరాలు బలహీనంగా ఉన్నా పర్లేదు, కానీ ఆత్మ మాత్రం బలహీనంగా ఉండడానికి వీలు లేదు. అప్పుడే నువ్వు ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఇటు లోకానుసారంగా అటు ఆత్మానుసారంగా కూడా గొప్ప కార్యాలు మనము చూడగలము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రభువుని మనం అడగాలి. ఏమడగాలో తెలుసా? ప్రభా, ఒకవేళ ఈ సర్వాంగ కవచాన్ని నేను కలిగి లేకపోతే నాకు సర్వాంగ కవచాన్ని దయచేవా? ప్రతిరోజు ప్రార్థన వాక్యం ఈరోజు నుంచి నేను చేస్తాను ప్రభా. నా ఆలోచనలు
పాడవుతున్నప్పుడు నేను సరి చేసుకుంటాను, నా మాటలు పాడవుతున్నప్పుడు సరి చేసుకుంటాను, నా క్రియలు పాడవుతున్నప్పుడు నేను సరి చేసుకుంటాను. నా చుట్టూ ఉన్నవారు ఆత్మీయులుగా ఉండేవారుగా నేను సెట్ చేసుకుంటాను ప్రభా. ఒక ఆత్మీయ క్రమశిక్షణ నేను కలిగి ఉంటాను నాయన. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా. క్రీస్తు నీ కొరకు చనిపోయింది నువ్వు నరకానికి వెళ్ళడానికి కాదు, కానీ నీకు నూతన రాజ్యాన్ని ఇవ్వడానికి. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు.